లేదా కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ మిథున్ కానీ వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో వారిని అరెస్ట్ చేస్తే ఈ రాజకీయ పార్టీని మనం తొక్కేయచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక అపోహతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి పన్నినటువంటి పన్నాగం ఇది. ఒక అద్భుతమైన నవల లాంటిది కథ అంతా కూడా. అసలు ఏంది అసలు లిక్కర్లో స్కామ్ జరిగే అవకాశం ఎక్కడుంది? ప్రభుత్వమే లిక్కర్ మొత్తాన్ని నడిపింది తప్ప ప్రైవేటు పరం ఎక్కడా కాలేదు. దానితో పాటు 20 డిస్టిలరీలు ఉంటే 14 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే రాజకీయంగా కట్టుకుంచుకోవాలనే ఉద్దేశం. ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు చాలా పాపులర్ నాయకుడు. మొన్న అంత అద్భుతమైనటువంటి తెలుగుదేశం గాలిలో కూడా పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయన తీసుకొచ్చి లోపల వేసేస్తే పార్టీ వ్యవహారాలు ఢిల్లీలో చూసినవాడు ఎవరు ఉండరనేటువంటి ఒక దురుద్దేశంతో పొలిటికల్ వెండటాతో ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే దీనిలో ఎవిడెన్స్ కోసం సిట్ అధికారులు ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. దీనిలో ఈ లిక్కర్కి సంబంధించినటువంటి డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకురావడం, వారు ఫలానా వారి పేరు చెప్పకపోతే నీ సంగతి చూస్తామని వాళ్ళని బెదిరించడం, కొన్ని సందర్భాల్లో చేయి చేసుకోవడం కూడా జరిగిందనేది మాకున్నటువంటి సమాచారం. ఇవన్నీ ఇప్పుడు బయటికి రావు. తర్వాత ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ సిట్టు అధికారులు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ లేదా రాజకీయంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించినటువంటి సందర్భాలు కానీ ఈ సిట్టు అధికారుల మీదే ఈ సాక్షులే ఎప్పుడైతే ఇప్పుడు సాక్షులుగా పెట్టారో వాళ్ళే రేపు చెప్తారనేది కూడా నేను ఇవాళ చెప్తాను, నోట్ చేసుకోండి. కాబట్టి సిట్టు అధికారులు ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వారు అభ్యంతరకరమైన రాజ్యాంగ వ్యతిరేకమైన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడి ఈ ప్రభుత్వాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నిటికీ వారే మూల్యం చెల్లిస్తారు. ఇవాళ మనం చూసాం, ఇంతకుముందే మిథున్ రెడ్డి గారు సిట్టు అధికారులు